ఓం నమః శివాయ 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 ఎందుకు తెలుసా పంచాక్షరి చెప్పాను? శివపురాణంలో చిన్న కథ చెప్తాను, చెప్తాను. ఎందుకంటే ఎందుకో చెప్తున్నాను స్వామి పంచాక్షరి అనుకోగలరు. శివపురాణంలో ఒక చిన్న కథ ఉన్నది, ఎక్కువసేపు చెప్పడం వినండి. అమ్మవారు ఈశ్వరుని దగ్గరికి వెళ్ళి అడుగుతుంది, స్వామి 4 యుగాలు అయిపోయాయి, కలియుగం రాబోతుంది, 3 అయిపోయాయి, పునః సంధి పూర్తయింది. మరి కలియుగంలో అందరూ తరింపబడాలంటే ఏదో ఒక మంత్రమో ఏదో ఒకటి చెప్పండి అని అంటే స్వామివారు చెప్తారు, అమ్మ మంచి ప్రశ్న వేశావు. లోకములో సమస్త వేదం, ఎన్ని వేదాలు ఉన్నాయి తెలుసా మీకు? 4. చెప్పండి పేర్లు. సామవేదమా? సరే, సామవేదం, అథర్వణ వేదం, యజుర్వేదం, ఋగ్వేదం. 4 వేదాలు. ఋగ్ అది అంటే ఋక్కు నుండి మొదలు, కరెక్ట్ చెప్పాలి. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణం. ఈ 4 వేదాలలో కలిపితే వచ్చేటువంటి మంత్ర పాఠముల సంఖ్య 7 కోటి. అంటే ఎంత? 7 కోట్ల మంత్రములు ఉన్నాయి. మహామంత్రములు మహాబీజాధిష్ఠితములై 7 కోట్ల మంత్రములు ఉన్నాయి. ఈ 7 కోటి మంత్రములను పునశ్చరణ చేసినటువంటి ఫలితం ఇచ్చేటువంటి ఒకే ఒక్క మంత్రం ఉంది అమ్మా, ఆద్యాం. అన్ని మంత్రములకు ఆదిస్వరూపమైనటువంటి మంత్రం. అది ఎన్ని అక్షరాలు తెలుసా? 5 అక్షరాలు. నకార మకార శికార వకార యకారముల యొక్క సమ్మిశ్రితం. ఈ మంత్రాన్ని ఉచ్చరిస్తే ఏం కలుగుతుంది అంటే కలియుగములో ఉండేటువంటి బాధలన్నీ కూడా తొలగిపోతాయి. వాళ్లకు కలి దరిజేరడు. పరమైశ్వర్యాన్నిచ్చేటువంటి మహామంత్రము ముచ్చంతే కలిజానరా. సకల శక్తివైనటువంటి మహావిద్యా మంత్రాన్ని నీకు ఉపదేశిస్తున్నా అని చెప్పి సాక్షాత్తు ఈశ్వరుడు అమ్మవారికి ఉపదేశించినటువంటి తారక పరబ్రహ్మమైనటువంటి మంత్రము పంచాక్షరము. తారకములు 2 ఉన్నాయి. తారకము అంటే తరింపజేసేటువంటి మంత్రము. ఒకటి మొట్టమొదటిది రామమంత్రం, రెండవది పంచాక్షరి మహామంత్రం. 7 కోటి జన్మల్లో ఏ స్థితిలో ఉన్నా కూడా ఒక్కమారు పంచాక్షరి చెప్పినట్టయితే సద్గతి పొందుతాడు, శివపదం పొందుతాడు. సాక్షాత్తు ఈశ్వరుడు చెప్పినటువంటి మాటలు, అమ్మవారికి చెప్పినటువంటి మాటలు శివపురాణంలో ఉన్నటువంటి ఘటన ఇది. ఎక్కడైతే పంచాక్షరిని ఉపాసిస్తామో, పంచాక్షరి మహామంత్రాన్ని చెప్తామో అక్కడ పరమైశ్వర్యం కలుగుతుంది. పరమైశ్వర్యము అనంటే డబ్బు కాదు, ఏంటిది? సద్గతి కలుగుతుంది వాళ్ళకందరికీ కూడా. అంటే పునరావృత్తి మార్గము నుండి తరింపబడతాం మనం. అంటే జన్మల నుండి తరింపజేసేటువంటి మంత్రం. కాబట్టి ఒక పంచముఖుడైనటువంటి స్వామివారిని ఒక 5 రాగాలలో, సంగీత రాగాలలో చెప్తాం. చక్కగా ఎట్లా చెప్పాలి? చేతులు ఎత్తి చెప్పాలి. నమః శివాయ.